తెలుగుదేశంలో ఒకరు సాక్షిలో వైసీపీలో ఒకరు ఈనాడు ఆంధ్రజ్యోతిలో కనబడుతుంటాయి. ప్రస్తుతం ఎన్నికలప్పుడు ఖచ్చితంగా ఒకరు ఉంటా ఉంటాయి. ఇందులో బాపట్లకి సంబంధించి బాపట్ల తెలుగుదేశం పార్టీ ఐక్యత కొరబడింది, వర్గపూర్త అట్టుడికిపోతుంది, ఏ నియోజకవర్గం చూసినా ఏమున్నది గారో కారణం అంటూ వార్త రాసుకొచ్చింది. ఇందులో చాలా గొడవలు ఉన్నాయి. ఎన్నికల వేళ పచ్చ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్య నేతలు రెండు వర్గాలకు విడిపోయారు. ఒకరంటే మరొకరు గిట్టకు వెనుపోట్లకు సిద్ధపడుతున్నారంటూ పర్చూరు ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తీరు మీద కేడర్ విసిగెత్తింది. ఇటీవల కారంచేడులో మండల టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయి సొంత పార్టీల మీదనే వ్యతిరేకించారన్నటువంటిది. అట్లాగే చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్యను ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు, ఆయన మార్చాలని చంద్రబాబు లోకేష్లకు ఫిర్యాదు చేశారని. అట్లాగే వేమూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని టీడీపీల అంతర్గత పోరు నడుస్తుంది. వేమూరు మండలం టీడీపీ అధ్యక్షుడు దండె సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబుల మధ్య విభేదాలు ఉన్నాయని ఒకటి రాసుకొచ్చారు. అట్లాగే బాపట్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ వివేకర్ నచ్చక అన్నం సతీష్ ప్రభాకర్ దూరంగా ఉంటున్నారంటూ అదొక వార్త రాసుకొచ్చారు. అదే సందర్భంలో రేపల్లపట్నానికి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ అన్ని రామకృష్ణన్ సొంత పార్టీలోని పరిటాల వ్యవసాయ నేతలు హత్య చేయడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మీద వ్యతిరేకత చోటు చేసుకుందంటూ ఇంకొకటి. అట్లాగే అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ కొందరికి ప్రాధాన్యమిస్తుండటంతో సంతమాగులూరు, బల్లికూర్ప, అద్దంకి తదితర మండలాల విభేదాలు అధికంగా ఉన్నాయని అదొకటి రాసుకొచ్చారు. అది కాకుండా నంద్యాలలో ఫరూక్ కీనును అక్కడ బ్రహ్మానందరెడ్డికి భూమా బ్రహ్మానందరెడ్డికి మధ్యన ఘర్షణ వాతావరణం ఉందని చెప్పి మరొకటి. టోటల్గా తెలుగుదేశంలో ఒకరిని సాక్షి రాసుకొస్తుంది. వైసీపీలో ఒకరి గురించి ఈనాడు జ్యోతిది ఇంకొక వీడియోలో చెప్తున్నా, అది చూద్దాం.